ఏంటి రావు గారు ఇలా వచ్చారు? ఈది గుమ్మ ఉండగా దొడ్డు గుమ్మ అని వస్తే బాగోదని. హబా సెన్స్ ఆఫ్ హ్యూమరు వీటికేం తక్కువ లేదు. కానీ ఏంటి చాలా రోజుల నుంచి కనిపించట్లేదు? ఎలా కనిపిస్తామండి? మీద మార్నింగ్ షిఫ్ట్, మాది నైట్ షిఫ్ట్. ఏదో ఫార్మాలిటీగా అడగాలని అడుగుతున్నారు తప్ప ఎలా కలుస్తామండి? కనీసం టిఫిన్ అయినా తీసుకోండి అన్నయ్య. అలాగే రావు గారు ఆయిల్ ఫుడ్స్ తినరే, డైట్లో ఉన్నారు. ఏం రావు గారు నీకెప్పుడు డైటింగ్ చేస్తున్నానని చెప్పానురా. నువ్వు వెళ్ళి గ్లాస్ నిండా వాటర్ తీసుకొనిరా వెళ్ళు. సరే అండి. ఏంటి రావు గారు ఇంకేంటి? నన్ను ఎవరు తిట్టుకుంటున్నారు? తిట్టుకోరా మరి. టీ లాగేసావు, టిఫిన్ కూడా లాగేసావు. ఇదిగోండి అన్నయ్య. ఇవ్వమ్మా. థ్యాంక్స్. ఇంకేంటన్నయ్య విశేషాలు? ఏముందమ్మా, ఇవాళ అమ్మాయిది రిసెప్షన్ ఉందని పిలుద్దామని వచ్చా. అదేంటి లాస్ట్ ఇయరేగా ఓ ఖర్చు పెట్టి చాలా చీప్గా చేశారు రిసెప్షను. అది పెద్ద అమ్మాయి రిసెప్షన్ అండి, ఇది చిన్న అమ్మాయి రిసెప్షన్. ఓసారి పట్టుకోవే. మీ చిన్న అమ్మాయి పెళ్ళయిందా? మరి మమ్మల్ని పిలవలేదు. మీకేంటి, వాళ్ళు నాకు కూడా చెప్పలేదు. అదేంటన్నయ్య గారు అలా అంటున్నారు? మా రెండో అమ్మాయి ఎవరినో అబ్బాయిని ప్రేమించిందంట. నేను వద్దనేసరికి వాళ్ళే పెళ్లి చేసుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు. అయ్యో ఏమండి నవ్వకండి, బాగోదు. ఎందుకు నవ్వుతున్నారు? అన్నయ్య ఫీల్ అవుతారు. ఎందుకు నవ్వుతున్నారండి? ఏంటి రావు గారు, మీ రెండో అమ్మాయి కూడా మీకు చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుందా? రెండో అమ్మాయి ఏంటండి? ఓ నీకు మ్యాటర్ తెలియదు కదా. రావు గారు పెద్ద కూతురు కూడా ఒక అబ్బాయిని ప్రేమించింది. రావు గారు పౌరుషంకి వెళ్ళి నో అన్నాడు. ఆ బొక్కని పర్మిషన్ అడుగు కావాలని చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చింది. దెబ్బకు చల్లబడ్డాడు. రావు గారు ఫీల్ అయినట్టున్నారు. పెద్ద అమ్మాయిది ఏదో జరిగిపోయిందండి. రెండో అమ్మాయికి ఏం తక్కువ చేశానండి? స్కూల్లో కో ఎడ్యుకేషన్లో జాయిన్ చేశాను, కాలేజీలో కూడా కో ఎడ్యుకేషన్లోనే జాయిన్ చేశా. అంత ఎందుకు, జాబ్ చేసేటప్పుడు నానా నేను కోల్ లివింగ్లో ఉంటున్నానంటే సరే అన్నా. మీరు అలా చేస్తారు కాబట్టి మీ కూతురు ఇలా చేసింది. రావు గారు అర్జెంటుగా మీరు నైట్ షిఫ్ట్లు మానేయండి. మీరు డ్యూటీ మీద ఫోకస్ చేయడం వల్ల కాలనీలో ఉండే కుర్రాళ్ళందరూ కూడా మీ అమ్మాయిల మీద ఫోకస్ పెడుతున్నారు. ఇలాగే చేశారనుకోండి మీ మూడో అమ్మాయి కూడా. ఆ డౌట్ నాకు కూడా ఉందండోయ్. అయినా రావు గారు కూతుర్ని పెంచడం అనేది ఒక ఆర్ట్ అండి. అది ఎలాగో మీకు రాదు. అదే నా కూతుర్ని చూడండి, ఫైర్ బ్రాండ్. ఇన్స్టాలో ఎవరైనా అబ్బాయి మెసేజ్ చేశాడు అనుకోండి, వాడికి రిప్లై ఇవ్వాలో వద్దో కూడా నన్ను వచ్చి అడుగుతుంది. అది నా కూతురు అంటే. మీకు ఎలాగో అది రాదు, సావదులేండి. పట్టుకో, మీరు మాట్లాడుతుండండి. కూతుర్ని ఎలా పెంచారో నన్ను చూసి నేర్చుకో. తింగారదవా. ఏంటి ఇది? కనిపిస్తలేదా నాన్న? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. నాన్న నాన్న హ్యాపీనెస్ తట్టుకోలేక నాన్న ఫ్రీజ్ అయిపోయినట్టున్నారండి. అది హ్యాపీనెస్ తో ఫ్రీజ్ అయినట్లేరు, ఏదో షాక్ తో ఫ్రీజ్ అయినట్టున్నారు. షాకా? అంకుల్ కొంప తీసిపోయాడా? అంకుల్ అంకుల్ అమ్మ బతికే ఉన్నాడులే. హాయ్ అంకుల్. అంకుల్ ఏంటి, మావయ్య అండి. హాయ్ మావయ్య గారు. మావయ్యనా? ఈసారి ఖచ్చితంగా పోయాడు.